క్యాచ్ 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 క్యాచ్. ఏంటి భయ్యా మ్యాచా? అవును భయ్య, ఐపీఎల్ సీజన్ కదా, అలా చూస్తున్నాను. అవునా? ఈరోజు ఎవరెవరికి? డీసీఏను సిఎస్కేకి. ఓహో, ఎందుకు ఎవరు గెలుస్తారంటో? ఇంకేది గెలుస్తుంది భయ్యా? డీసీఏ. ఎందుకు ఇవాళ సిఎస్కే గెలుస్తుంది అనిపిస్తుంది భయ్యా. భయ్యా సిఎస్కేలో ఎవడున్నాడు భయ్యా? ధోని కూడా లేడు, ఇంకెలా గెలిచింది? లాస్ట్ 3 మ్యాచ్లు ఆల్రెడీ ఓడిపోతూనే ఉంది. ఈ మ్యాచ్ కూడా ఖచ్చితంగా ఓడిపోద్ది భయ్యా. ఎందుకో సిఎస్కే గెలుస్తుందని నా 6th అని చెప్తుంది భయ్యా. నీ 6th సెన్స్ తప్పే ఉండొచ్చు, కానీ సిఎస్కే మాత్రం గెలవదు. అయితే పెట్టేసుకుందామా? బెట్టేంటి? డీసీ గెలుస్తున్నావు నువ్వు, సిఎస్సి గెలుస్తుంది నేను. ఓ ప్లేట్ చికెన్ పకోడీ. చికెన్ పకోడీ బెట్టా? డీసీ గెలిచింది అనుకో చికెన్ పకోడీ డబుల్ పేమెంట్ ఇస్తాను. అదే సిఎస్సి గెలిచింది అనుకో ఈ చికెన్ పకోడీ ఫ్రీ. సిఎస్కే గెలవదు, డీసీఏ గెలిచింది, మనకే డబుల్ పేమెంట్ కామన్. డన్. ఓ ప్లేట్ చికెన్ పకోడీ ఇచ్చే వెయిట్ చేస్తుంటా. ఇదిగోండి భయ్యా మీ ప్లేట్ చికెన్ పకోడీ. రుచి చాలా బాగుంది భయ్యా. అందుకనే భయ్యా రుచి చూడు అని పేరు పెట్టాం. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? బాగా టాలెంట్ ఉంది భయ్యా నీకు. థ్యాంక్స్. పకోడీ చాలా బాగుంది. థ్యాంక్స్ భయ్యా. ఎందుకు మ్యాచ్ స్టాటస్ అండి? ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, సెకండ్ ఇన్నింగ్స్ కోసం వెయిట్ చేస్తానా. మ్యాచ్ గెలిచిన తర్వాత చెప్పు, డబ్బులు అప్పుడు పంపిస్తా. ఓకే ఉంటాను భయ్యా. ఎవరు గెలిచారు చెప్పడానికి ఫోన్ నెంబర్ ఇవ్వలేదేంటి? ఏడ దొరికిండ్రా మీరు నాకు? 100 గ్రామ్సేనా? దానికన్నా తక్కువ 50 గ్రామ్స్ ఇవ్వరా? 100 గ్రామ్స్ తక్కువ మేడం, 50 గ్రామ్స్ అయితే మాకు గిట్టుబాటు అవుతుంది మేడం, అందుకని ఇవ్వలేము. ఇప్పుడు 100 గ్రామ్స్ 70 రూపీస్, 50 గ్రామ్స్ 35 రూపీస్, 40 వేసుకొని ఇచ్చే. అలా కాదు మేడం, 100 గ్రామ్స్ కంటే 50 గ్రామ్స్ ఇస్తే అస్సలు గిట్టుబాటు అవుతుంది మేడం, అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్ మేడం. సర్లే 100 గ్రామ్స్ ఇచ్చేసే. ఓకే మేడం. మేడం రెడీ మేడం, ఇక్కడ తింటారా పార్సల్ చేయమంటారా? పార్సలే, కానీ 50 గ్రామ్స్ పార్సల్ చేసే. ఓకే మేడం. మేడం చెప్పే కదా మేడం 50 గ్రామ్స్ అవుతాని. తీసుకుంటా, నువ్వైతే ముందు 50 గ్రామ్స్ కట్టు. ఇదేంటి వెరైటీ చెప్తుంది. కట్టే మేడం, మరి మిగిలిన 50 గ్రామ్స్? భయ్యా చికెన్ పకోడా బోన్ ఒకటి 100 గ్రామ్స్ ఇచ్చేసే. ఓకే. 100 గ్రామ్స్ ఎందుకండి, 50 గ్రామ్స్ తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చండి, కానీ వాడు ఇవ్వడు కదా, మినిమం 100 కదా. ఎందుకండి 100 గ్రామ్స్ ఇస్తారు. నువ్వెక్కడ దొరికావే నాకు? మిగిలిన 50 గ్రామ్స్ ఉన్నాయి కదా, అది పార్సల్ చేసి ఇంకిచ్చే. రుచి చూడు, చూస్తా. చెప్పండి భయ్యా. భయ్యా మెను ఇక్కడ ఉంది భయ్యా మెను. చికెన్ పకోడీ, బోన్లెస్ చికెన్. అదేంటి భయ్యా అన్ని డైలీ రేట్లే పెట్టావు, మంత్లీ ప్యాకేజ్ లేదా? ప్యాకేజా? ప్యాకేజ్ ఏంటి భయ్యా? భయ్యా ఇప్పుడు జిమ్కి వెళ్ళావు అనుకో, 3 months ప్యాకేజ్, 6 months ప్యాకేజ్, 1 year ప్యాకేజ్ ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు మెస్కి వెళ్ళాం అనుకో, ఈ కార్డు ఇస్తారు కదా, మెస్ కార్డు, మంత్లీ ప్యాకేజ్ది. అలాగే ఈ స్నాక్స్ కూడా ఏదో పెట్టచ్చు కదా మంత్లీ కార్డు. అంటే ప్రతిరోజు చికెన్ పకోడీ ఎవరు తింటారు భయ్యా? అయ్యో ఎందుకు తినరు భయ్యా, నేను డైలీ తింటాను కదా. డైలీ తింటా? మరి మీరు ఎప్పుడు మా షాప్ లో కనపడలేదే? మీ షాప్కి ఎప్పుడు రాలే, హైదరాబాద్లో అన్ని షాపులు తింటాను, మీ షాప్కి ఇవ్వాలి వచ్చాను. ఓహో కాదు చూడండి, ఇయర్లీ ప్యాకేజ్ తీసుకుంటాను నేను. ఒక రేట్ అంటూ చెప్పారనుకోండి, ఫిక్స్ అయిపోతాను కదా. అంటే అవి ఎలా మీరే చెప్పండి భయ్యా నాకు. ఏం లేదు భయ్యా, ఫర్ ఎగ్జాంపుల్ నేను బోన్ చికెన్ తీసుకున్నాను అనుకో, ప్లేట్ ఎంత? 70 రూపాయలు భయ్యా. 70 రూపాయలు కదా. 70 రూపాయల్లో మీకు లాభం ఎంత వస్తుంది? అది మన అన్ని పోను 10 రూపాయలు లాభం, మిగిలితే 20 రూపాయలు పడుద్ది. 60 రూపాయలు అవుతుంది కదా. ఇయర్లీ నేను తీసుకుంటాను కాబట్టి నాకు 50 రూపాయలకి ఇప్పించండి. ఆగు, ఇలా అంటే నీకు అర్థం కాదు కానీ లెక్కేసి చూపిస్తా. 50 × 365 4 365. 66 వేసుకోండి. 18,300 అయింది.
నా కోసం పైన 300 కొట్టావనుకో 18,000 రౌండ్ ఫిగర్ చేద్దాం. 18,000 ఇయర్లీ ప్యాకేజ్, డైలీ వచ్చి తింటాను నేను, మీకు ప్రాఫిటే కదా. నెల రోజులు లాభం. ఓకే ఓకే భయ్యా. ఓకేనా? సరే, నాకు బోన్ ఇచ్చేయండి. ఓకే, ఇదిగో భయ్యా. భయ్యా, హైదరాబాద్ లో అన్ని చోట్ల చికెన్ పకోడీ తిన్నాను కానీ ఈ రుచి చూడు మాత్రం నిజంగా రుచి చూపిస్తావు భయ్యా. అబ్బా. థ్యాంక్స్. ఇవాళ ఎలాగా రాసుకో డే 1. అలాగే ఒక పుస్తకం పెట్టుకుని అక్కడ రాసుకుని పెట్టుకున్నాం అనుకో, నెల ఓకే, లెక్కలు ఓకే. తెలుస్తాయి. ఓకే భయ్యా. భయ్యా 18,000 అమౌంట్. బుద్ధుందా భయ్యా? బుద్ధుందా? డే 1 ఎవడైనా డబ్బులు ఎత్తాడా? ఈ ఇయర్ లో ఏదో ఒక రోజు ఇచ్చేతాను. ఇయర్లీ ప్యాకేజే కదా, నమ్ము. అన్నా చాలా ఆకలిగా ఉందన్నా. ఒక్క నిమిషం ఆగు తమ్ముడు, చికెన్ పకోడీ ఇస్తాను. అన్నా 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 ఆ? నా దగ్గర డబ్బులు కూడా లేవన్నా. తమ్ముడు ఆకలిగా ఉందంటున్నావు, డబ్బులు లేవంటున్నావు. సర్లే తమ్ముడు, నేను ఇస్తాను, తిను. బా చాలా గ్రేట్ అన్నా, నువ్వు చాలా మంచోడు అన్నా. థ్యాంక్స్ తమ్ముడు. ఒక 2 నిమిషాలు. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ చెప్పింది చాలు తమ్ముడు, ముందరెళ్ళి తిను. ఎంత ఆకలి మీద ఉన్నాడు. చాలా బాగుందన్నా, నీ మనసులాగే మంచి టేస్ట్ ఉందన్నా. చాలు చాలు తమ్ముడు. ఇదిగో అన్నా. ఏంటయ్యి? ఏం లేదన్నా, యాక్చువల్ నేను ఒక గేమ్ పెట్టా, మీరు మనుషులకు సహాయం చేస్తారో లేదో అని. మీరు ఆ గేమ్ లో గెలిచారు, అందుకే ప్రైజ్ మనీ 2,000. ప్రైజ్ మనీ? నువ్వు బాగుండన్నా. తమ్ముడు ఆ, అది చికెన్ పకోడా డబ్బులు ఇవ్వలేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? అన్నా చెప్పాపా. ఓనర్ ఓనర్ నేనే పాప. అన్నా చికెన్ అయితే 60, బోన్ అయితే 90. అది కాదన్నా, ఫిష్ ఫ్రాన్స్ మెత్తాలు అయితే 150. అసలు అది కాదన్నా, నేను చెప్పేది వినండి. ఏంటో చెప్పు. ఒక చిన్న హెల్ప్ అన్నా. గ్యాస్ అయిపోయింది, మీరు గ్యాస్ ఇస్తే కూర వండుకుంటాను, ఇలాంటివన్నీ కుదరదు మా దగ్గర. అసలు అది కాదన్నా. సరే ఏంటో చెప్పు. నాకు మీ షాప్లో ఏమైనా పని దొరుకుతుందా? చైల్డ్ లేబర్ పట్టుకుంటే ₹1,00,000 ఫైన్. అవదవదు. ఎవరికి కనపడకుండా చేస్తానన్నా. ఎవరికి కనిపించినప్పుడు నువ్వేం పని చేస్తా? పార్సల్స్ కడతాను. పార్సిల్స్? సరే 2 పార్సిల్స్ ఉన్నాయి, ఇల్లు కట్టుపో. ఓకే అన్నా, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. వెళ్ళు. ఏంటి అప్పుడే వచ్చావు? 2 పార్సల్స్ అయిపోయినాయి అన్నా. 2 పార్సల్స్ వచ్చేస్తావా? ఇంకా పార్సల్ వస్తాయి, పో లోపలికి వెళ్ళు. అది కాదన్నా, ఇవాళకి అయిపోయింది, రేపు వచ్చి మళ్ళీ చేస్తాను. ఇవాళకి అయిపోవటం ఏంటి? నువ్వు వచ్చి అరగంటగా అయింది ఇంకా. అది కాదన్నా, ఇవాళ చాలా హెవీగా తినేసాను. బా ఏం వాడకవయ్యా. అబ్బో రేపు వచ్చి తింటూ పని చేసేస్తాను.